ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। మైనర్లకు వాహనాలు ఇవ్వడం నడపమని ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని తల్లిదండ్రులకు తెలియకుండా మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై వాహన యాజమాన్లపై కేసు నమోదు చేస్తామని తల్లిదండ్రులు మైనర్ డ్రైవింగ్ విషయంలో పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా ఎస్పీ అఖిల్ మెహజాన్ పిలుపునిచ్చారు। జిల్లా వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్లపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని తల్లిదండ్రులు వాహన యజమానులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం నడపమని ప్రోత్సహించడం వల్ల తెలిసి తెలియని డ్రైవింగ్ తో వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని దీన్ని దృష్టిలో ఉంచుకుని మైనర్ డ్రైవింగ్ పై జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి 361 వాహనాలు సీజ్ చేసి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ మైనర్లకు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి అవగాహన కల్పించడం జరిగింది। ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కారణం లేని మరణం ఒక రోడ్డు ప్రమాదమే కావున ట్రాఫిక్ నిబంధన రోడ్డు నిబంధన తెలియని మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించవద్దని దానితో వారి తెలిసి తెలియని డ్రైవింగ్ తో ప్రమాదాలకు కారణమవుతున్నారని తల్లిదండ్రులకు వాహనాల యజమానులు పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు। పిల్లలు వాహనాల విషయంలో కావాలని తల్లిదండ్రులు బెదిరించినా తెలియకుండా తీసుకెళ్లినా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని అట్టి వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందని అన్నారు। పిల్లలకు వాహనాలు ఇవ్వడం వల్ల ఏదైనా జరగరాని సంఘటన జరిగితే కుటుంబం జీవితాంతం బాధపడాల్సి వస్తుందని పిల్లలను రోడ్డు ప్రమాదం ద్వారా దూరం చేసుకోవడం కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు తీరని లోటు అన్నారు। మైనర్ డ్రైవింగ్ రోడ్డు నిబంధన ట్రాఫిక్ నిబంధన గురించి జిల్లాలో అన్ని పాఠశాలలో విద్యార్థులకు రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాసెస్ కార్యక్రమం ద్వారా విద్యార్థి దశ నుండే ట్రాఫిక్ నిబంధన మైనర్ డ్రైవింగ్ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు। ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రాచారి, సిఐకు సదన్ కుమార్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు। ఇక్కడ ఒక ఉద్దేశం ఉంది, పోలీస్ ఏం చేసినా కూడా దానికి ఒక ఉద్దేశం ఉంటుంది। ఉద్దేశం ఏంటంటే రోడ్ అనేది అందరికీ సేఫ్గా పోవాలి। ఆ సేఫ్గా పోయే క్రమంలో తెలిసి తెలియని డ్రైవింగ్ వల్ల వీళ్ళకి నష్టం జరిగినా వీళ్ళ వల్ల ఇంకొకరికి నష్టం జరిగినా కూడా రెండు కుటుంబాలు ఇబ్బంది పడతాయి, అది సొసైటీకి మంచిది కాదు। అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్పీ గారు గత వారం 15 రోజుల నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టారు। ఈ స్పెషల్ డ్రైవ్లో ఏదైతే వెహికల్స్ మైనర్స్ నడిపిరో వాళ్ళందరికీ ఇమీడియట్లీ పాఠశాలను వేసి వాళ్ళని పంపకుండా వాళ్ళ తల్లిదండ్రులను కౌన్సిలింగ్ చేయాలి। ఎందుకంటే మైనర్ బండి చేరేవారు తండ్రి ఎవరైనా చుట్టాలు, కాబట్టి ఫస్ట్ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేస్తే పిల్లలు బాగుపడతారు, వాళ్ళు ఈ సమాజానికి పనిచేస్తారు అని ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది। దానికి మా తల్లిదండ్రుల తరఫున కూడా ధన్యవాదాలు సార్, ఎందుకంటే మంచి కార్యక్రమం ఇది। చాలామందికి కాసేపు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ సొసైటీకి ఎక్కువ రోజులకు ఇది మంచి ఫలితాలు చూపిస్తుంది। ఎలిజిబుల్ అవుతారు, మీరు లైసెన్స్ కోసం అప్లై చేయండి, లైసెన్స్ వస్తే మీరు డ్రైవ్ చేయొచ్చు। దీనిలో చాలా సందర్భాలు మన పేరెంట్స్ తప్పు ఉంది। అంటే ఇప్పుడు ఇంకొకరు వచ్చారు కరీంనగర్ నుండి, సార్ నా అన్నయ్య కొడుకు ఎవరైనా 3 లక్షలు బైక్ కొని ఇచ్చారు వాళ్ళ కొడుకుకి, ఆ తప్పు ఎవరిది? తండ్రిది తప్పు ఎవరిది? మీరు ఏం చేయాలి? జైలు పంపారా? సరే, ఇది ఇది కౌన్సిలింగ్ సెంటర్ కౌన్సిలింగ్ సెషన్ అలా పెట్టాము, నెక్స్ట్ టైం ఇది కౌన్సిలింగ్ ఉండదు। ఇప్పుడు మీకు చెప్తున్నాం, నెక్స్ట్ టైం మనం కేసు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాం। ఇప్పుడు పట్టుకున్న తర్వాత మనం 100% కేసెస్ రిజిస్టర్ చేస్తాము। ఇది అందువల్ల మనం 10 రోజులు ఆల్మోస్ట్ ఇది మీ అందరికీ అవగాహన ఇచ్చాము, ఇట్లా జరుగుతుంది, ఇట్లా చట్టం ఇట్లా ఉంది, మీరు చేస్తే మంచిగా ఉండదు। సో ఇది వార్నింగ్ తీసుకోండి, కౌన్సిలింగ్ తీసుకోండి, మీ ఇష్టం। బట్ ఇప్పటి తర్వాత మనం ఇది లైట్ తీసుకోము మైనర్ డ్రైవింగ్, ఎందుకంటే ఇది మన లైఫ్ గురించి। దీనిలో రెండు లైఫ్ స్టేక్లో ఉంటుంది। ఫస్ట్ అంటే మీ కొడుకు డ్రైవ్ చేస్తున్నారు, ఆ కొడుకు లైఫ్ కూడా డేంజర్లో ఉంటుంది। ఎవరైనా అతను యాక్సిడెంట్ చేస్తే అతను మంచి డ్రైవ్ చేస్తున్నారు, అతను లైసెన్స్ ఉంది, రోడ్లో పోతున్నారు, వాకింగ్ చేస్తున్నారు, రోడ్లో డ్రైవింగ్ చేస్తున్నారు, ఆ ఆపోజిట్ సైడ్ నుండి వచ్చి మీ కొడుకు అతనికి గుద్దేస్తారు, అతను కూడా చనిపోతారు, మీ కొడుకుకి ఏం కాదు। మీ కొడుకు మంచిగా ఉంటారు, హాస్పిటల్ పోతారు, ఫ్రాక్చర్ అవుతుంది, మంచిగా అవుతారు, అతను చచ్చిపోతారు। అతను ఏం తప్పు చేశారు? అతను మంచిగా లైసెన్స్ తీసుకొని 22 ఇయర్స్లో డ్రైవ్ చేస్తున్నారు, ఇంటికి పోతున్నారు, అతని కుటుంబంలో ఎవరు లేరు, అతను మాత్రమే ఉన్నారు, అప్పుడు ఏం చేయాలి మీరు? అట్లే పుణేలో అట్లే జరిగింది కదా, ఇక్కడ కూడా ఇట్లే జరిగింది, కరీంనగర్లో 3 చనిపోయారు శీష పని చేసిన వాళ్ళు। సో దయచేసి మీ కొడుకు పైన మీకు కంట్రోల్ ఉండాలి, బైక్ అస్సలు ఇవ్వకండి। మీ దృష్టిలో మీకు చెప్పుకుంటా మీకు గురువ చేసి తీసుకుపోతున్నారంటే మీరు 100 డయల్ చేయండి, నేను చెప్తున్నాను 100 డయల్ చేయండి, నా వల్ల వస్తారు, బైక్ సీజ్ చేస్తారు, మరి
మళ్ళీ సీజ్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ చేస్తారు. అతను మళ్ళీ వినకపోతే బైక్ మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం. ఎప్పుడు రిటర్న్ చేయాలి అప్పుడు రిటర్న్ చేస్తాం. బట్ మీరు మీ కొడుకు పైన మీరు కంట్రోల్ పెట్టాలి. నెక్స్ట్, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు. ఇంకొక మాట చెప్పాలి. ఇప్పుడు చాలా మంది యువకుడు ఇది గాంజా తాగుతున్నారు. గంజాయి, ఓకే, గంజాయి తాగుతున్నారు. ఐడియా ఉందా గంజాయి ఏంటి? అందరికి ఐడియా ఉందా గంజాయి అంటే ఏంటి? తెలియదా? తెలుసా? చాలా మంది యువకుడు తాగుతున్నారు. నేను ఇబ్బంది అయిందా? చాలా మంది పిల్లలు తాగుతున్నారు. దానికి మీరు యాజ్ అ పేరెంట్ ఏం చేయాలి? ఆపాలి. మీ దృష్టి వస్తుంది, 100% తప్పకుండా వస్తుంది. నా కొడుకు అది గ్రూప్కి జాయిన్ అయ్యారు, వేస్ట్ గ్రూప్కి జాయిన్ అయ్యారు, వాళ్ళ ఫ్రెండ్స్ వేస్ట్ గలీజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అది మందు తాగుతారు, ఇది ఏంటి గంజాయి తాగుతారు. మీ బాధ్యత యాజ్ అ పేరెంట్స్ ఏంటి? ఆపాలి. వాళ్ళు ఆపకపోతే మీ మాట వినట్లేదు. నాకు గుర్తుంది 2-3 years బ్యాక్, అప్పుడు నేను మంచిర్యాల ఉంటే ఒక సూర్యాపేటలో ఒక వీడియో వైరల్ అయింది. ఒక అమ్మకి తెలిసిపోతే వాళ్ళ కొడుకు ఇది గాంజాయి తాగుతున్నారు. ఆమె ఏం చేసింది అంటే ఒక ఇంటి బయట కట్టేసింది. దాని తర్వాత మూరం తీసుకొని ఇట్లా పెట్టేసింది. మూరం కారం అట్లా ఐస్లో కొట్టేసింది. సో మీరు యాజ్ అ పేరెంట్స్ మీరందరూ కొంచెం బాధ్యత తీసుకోవాలి. మీ కొడుకు చేతి దారికి పోతున్నారు అంటే ఆపాలి. మీ చేతితో కంట్రోల్ కావట్లేదు, మీ మాట వినట్లేదు, మీరు మళ్ళీ మన సిఐ, ఎస్ఐ, డిఎస్పీకి ఫోన్ చేసేయండి. సార్ ఇట్లా ఇట్లా ఉన్నారు, నా కొడుకుకి అలవాటు అయింది, ఇతని మాట వినట్లేదు. మనం కౌన్సిలింగ్ చేస్తాం. డోంట్ వరీ, మనం డైరెక్ట్లీ మీ కొడుకు పైన కేసు చేయము. మనం పిలిచి మన ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళ మంచి దారికి పోవాలి, వాళ్ళ మంచి ఫ్యూచర్ ఉండాలి. సో మనం అదే వాళ్ళకి పిలిచి కౌన్సిలింగ్ చేస్తాము, చెప్పేస్తాము. మొత్తం 2-3 రోజులు మన దగ్గర పిలిచి, ప్రతిరోజు పిలిచి ఏం చేయాలి, ఎట్లా వదిలేయాలి, అది కౌన్సిలింగ్ చేస్తాం. దానికి మెయిన్ రోల్ యాజ్ అ ఫ్యామిలీ మీకు ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు మీ కొడుకు ఏం చేస్తున్నారు. మీకు తెలియదు అంటే మీ యూ ఫెయిలియర్ యాజ్ అ పేరెంట్. మీరు ఫెయిల్ అయ్యారు, పేరెంట్ తల్లిదండ్రులాగా మీరు ఫెయిల్ అయ్యారు. 2 పాయింట్స్, మైనర్ డ్రైవింగ్ అస్సలు ఇవ్వకండి. ఏమైనా అయితే, ఏమైనా పని ఉంటే, సార్ నేను మున్సిపాలిటీలో ఉన్నాను, నేను ఇక్కడ జస్ట్ నెక్స్ట్ ఇంటికి పోతాను, వాకింగ్ వెళ్ళాలి. మీరు కూడా మీ టైం దగ్గర మీ దగ్గర ఉన్నాయా? బైక్ ఉంటా మీ టైంలో? మీరు చిన్న ఉన్నప్పుడు బైక్ ఉందా మీ దగ్గర? అప్పుడు చెప్పండి, వాకింగ్ చేయమని చెప్పండి, ఏమవుతుంది? బస్సులో తిరగమని చెప్పండి. అంత అవసరం ఉంటే మీరు తీసుకొని వెళ్ళాలి. నేను పెరుగు తీసుకొస్తాను, ఇది తీసుకొస్తాను, అట్లా ఇవాళ స్టార్ట్ చేస్తారు. అమ్మ మీకు హెల్ప్ చేస్తాను, మీరు ఎందుకు బయట పోవాలి, నేను పెరుగు మీకోసం తీసుకొస్తాను బయట నుండి, పాలు కావాలంటే పాలు తీసుకొస్తాను, అట్లా స్టార్ట్ చేస్తారు. యాక్సిడెంట్ ఎక్కడైనా అవుతుంది. అక్కడ ఇంటి బయట అతను స్టార్ట్ చేస్తే అట్లా గాలిగా ఎక్కుతుంది, పైన టైర్ కింద పడతారు, దెబ్బ తగ్గుతుంది, చచ్చిపోతారు. ఆ హెల్మెట్ కూడా ఉండదు. అది ఈ సెషన్ పెట్టింది మాత్రమే మీ పిల్లల కోసం, మీకోసం, మీకు కొంచెం చెప్పాలి. సో దయచేసి దీని తర్వాత మీరు ఈ బైక్స్ మీ కొడుకుకి అస్సలు ఇవ్వకు. అతని దగ్గర లైసెన్స్ వచ్చినప్పటి వరకు ఇవ్వకండి. గాంజాయి పైన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు మన డిఎస్పీకి, ఎస్ఐ, సిఐకి 100 డైల్ కూడా చేయండి. సార్ నా కొడుకు తాగుతున్నారు, నా పేరు చెప్పకండి, అట్లా కూడా చెప్పేసేయండి. మనం అతను బయట పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని కౌన్సిలింగ్ చేస్తాము. మీ అమ్మ చెప్పింది, నాన్న చెప్పేది, అదే కూడా చెప్పాము మనం. సో దట్ మీతో మళ్ళీ ఇంట్లో పోయి మళ్ళీ మీతో గొడవ చేస్తారు, అదే కూడా అట్లా చేస్తాము. కావాలంటే అట్లా కూడా చేస్తాము. సో దయచేసి మీరు ఈ 2 పైన మీరు అమలు చేయాలి. మనం ఇప్పుడు ఈరోజు సెషన్ పెట్టాము. దీని తర్వాత మళ్ళీ మీ కొడుకు దొరికితే మనం 100% ఇప్పుడు వీళ్ళ పేరు వచ్చినాయి, మన దగ్గర మీ పేరు వచ్చినాయి, మీ బైక్ నెంబర్స్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఇదే బైక్ మనం పట్టుకొని అప్పుడు మనం తప్పకుండా కేసు రిజిస్టర్ చేస్తాము. అది నా మాట. చట్టం ప్రకారం పోతాము, 336 ఐపీసీ ఆ కేసు రిజిస్టర్ అవుతుంది. ఆ కోర్టులో అప్పుడు బండి నాకు రిలీజ్ చేయడానికి లేదు. నేను బండి సీజ్ చేసి కోర్టు పంపాలి, కోర్టులో మళ్ళీ మీరు వకీలు పెట్టాలి, వకీల్ నుండి రిలీజ్ చేయాలి. అది కాకుండా మీ పైన కేసు రిజిస్టర్ అయితే కోర్టులో నడుస్తుంది. ఆ కోర్టు మళ్ళీ ఒక నెల 2 నెలల శిక్ష ఇస్తే అది కోర్టు ఇష్టం. సో దయచేసి ఈ 2 చట్టం మీరు తప్పకుండా గట్టిగా. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.
మండల కేంద్రంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ జన్మదిన వేడుకల్లో మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు నేరళ్ల నరసింహగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి లింకాల భూపతి, జిల్లా కార్యదర్శి సత్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి మునిగల్ల రాజు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు చుక్కా శేఖర్, మహిళా అధ్యక్షురాలు ధర్మారెడ్డి, హారికారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పెద్దూరు తిరుపతి, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుక జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ ధోని గారు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు హరిక గారు, ఇంకా వార్డు సభ్యులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, గ్రామ మాజీ ఉప సర్పంచ్ సత్యనారాయణ మాజీ సర్పంచ్ గారు అందరికీ పేరు పడిన ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి అటెండ్ అయినందుకు అందరికీ ధన్యవాదాలు. రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తంగలపల్లి మండల కేంద్రంలో ఈరోజు మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. భావి భారత ప్రధాని త్యాగాల పునాదుల మీద ఏదైతే భారతదేశాన్ని నిర్మించిరో ఆ త్యాగాల పునాదులు అనేటివి రాహుల్ గాంధీ గారి కుటుంబం నుండి మొదలైనవి. ఆ త్యాగాలను పునికిపుచ్చుకొని ఈరోజు భారతదేశం అంతటిని భారత్ జోడో యాత్ర ద్వారా అందరం ఒకటే అని చాటి చెప్పుతూ భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి నడుముగట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు 4000 కిలోమీటర్లు పైచిలుకు పాదయాత్ర చేసి భారతదేశ పౌరుల సమస్యలు తెలుసుకుంటూ వారికి ఏ విధంగా అయితే న్యాయం చేయాలని చెప్పి పంచీస్ గ్యారంటీస్ పేరు మీద పాంచి న్యాయ 25 గ్యారంటీస్ పేరు మీద ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్న తరుణంలో మొన్నటి రోజున ఏవైతే ఎలక్షన్లు జరిగినాయో కొద్దిలో తప్పిపోయింది. రానున్న కొన్ని రోజుల్లో శ్రీమతి సోనియా గాంధీ గారు చెప్పినట్టు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పి మన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అంటే ఈ దేశంలో ఎలాంటి అరాచకత్వం జరుగుతూ ఉంది, నరేంద్ర మోడీ గారి పాలనలో దేశం ఏ విధంగా నిర్వీర్యం అవుతుందని చెప్పి ఇప్పటికైనా దేశ ప్రజలు గమనించారు. కాబట్టి వాళ్ళు చేసిన తప్పులను, వాళ్ళు చేసిన పొరపాట్లను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు భావి భారత ప్రధానిగా ప్రతి ఒక్క యువకుడి గొంతులో, ప్రతి ఒక్క రైతు గొంతులో ఈరోజు తను నిలబడి అందరికీ దిక్సూచిలాగా ఈరోజు రాహుల్ గాంధీ గారు నిలబడ్డారు. కాబట్టి తన ఆశయాలకు మనమందరం పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలంటే నిరుపేద ముదిరాజుల కోసం అప్పటి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిని కొందరు సంఘం సభ్యులు తమదే అంటూ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని, అట్టి మా భూమిని మాకు ఇప్పించండి అంటూ ముస్తాబాద్ ముదిరాజులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో 1980వ సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్ సంఘానికి సంబంధించిన పేదవారికి మండల కేంద్రంలోని లింగంకుంట ప్రాంతంలోని 984 సర్వే నెంబర్ గల భూమిని కేటాయించింది. 984 సర్వే నెంబర్లో మొత్తం 14 ఎకరాల ప్రభుత్వ భూమి కలదు. ఇందులో నుండి ముదిరాజ్ సంఘానికి 11 ఎకరాల 20 గుంటలు ఆనాటి ప్రభుత్వం కేటాయించింది. అప్పటి పరిస్థితి దృష్ట్యా సంఘానికి చెందిన కొంతమంది పెద్ద మనుషుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు కుల పెద్దలు. గత 40 సంవత్సరాల నుండి సదరు భూమిని ముదిరాజ్ సంఘం సభ్యులు అందరూ వారికి తోచిన విధంగా సాగు చేసుకుంటున్నారు. అంతేకాకుండా భూమిలో నానా రకాల పండ్ల చెట్లు ఉపాధి హామీ పథకం ద్వారా నాటుకున్నారు. ఇక్కడి వరకు సజావుగానే సాగింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి వల్ల సమస్యలు తలెత్తాయి. అప్పటి వరకు అన్నదమ్ములా కలిసి ఉన్న ముదిరాజ్ సంఘ సభ్యుల్లో రైతు బంధు పథకం ద్వారా వస్తున్న డబ్బులు పట్టాదారుల అకౌంట్లో పడడంతో పట్టాదారుల స్వార్థం రేకెత్తింది. వారి స్వార్థపూరిత ఆలోచనతో అప్పటి వరకు లింగంకుంటలోని 984 సర్వే నెంబర్లో గల 11 ఎకరాల 20 గుంటలపై పట్టాదారులకు ఆశ కలిగింది. దీంతో పట్టాదారులు అప్పటి వరకు సంఘం డబ్బులతో అభివృద్ధి చేసిన స్థలాన్ని తమదిగా భావిస్తూ పట్టాలు మాపైన ఉన్నాయి కాబట్టి ఆ స్థలం మాకే చెందుతుందని నిర్వేదండ వాదాన్ని ఎత్తుకున్నారు. అప్పటి వరకు సంఘం డబ్బులు ఆ భూమిపై ఖర్చు పెడుతున్న మౌనంగా ఉన్న పట్టాదారుల భూమిని మరింత అభివృద్ధి చేద్దామని ఆలోచన సంఘ సభ్యులకు రావడంతో పట్టాదారులు తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టారు. పట్టాదారుల స్వార్థం మూలంగా నేడు ముదిరా సంఘం అయినప్పటికీ స్వార్థపూరిత మనస్తత్వాలు కలిగిన పట్టాదారులు విషయంపై బుధవారం ముదిరా సంఘానికి చెందిన 200 కుటుంబాలు స్థానిక ఎంఆర్ఓ సురేష్ కి తమ గోడు విన్నవించుకుని వినతి పత్రం అందించారు. 200 కుటుంబాలకు చెందిన ముదిరాజులకు న్యాయం చేయాలని తహసీల్దార్ని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నరసయ్య, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ గజ్జల రాజు, పిట్ల రామ్ గోపాల్, పుల్లూరి రవి, పిట్ల విఠల్, నీరటి సత్యనారాయణ, రంజాని రమేష్, అబ్రమణి దేవేందర్, కట్ట నరసింహులు, అనమిని సాయిలు, బద్ద వెంకట్తో పాటు ముదిరా సంఘ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. మరి చిప్పల చెట్లు ఈ చెట్టు ఆ చెట్టు ఉండి బతికిన రోజులు ఉంటుండే ఇంతకుముందు. మరి మా వాళ్ళు మామిడి చెట్లు తీసుకొచ్చి మా యొక్క జాగాలో మేము పెట్టుకుంటే వద్దని చెప్పి కొంతమంది పట్టా మా పేరు మీద ఉందని చెప్పి దొంగతనంగా పట్టాలు చేయించుకొని, కొంతమంది ఆఫీసర్లను కట్టుకొని పట్టాలు చేయించుకొని
అది మా జాగా అని చెప్పి అన్యాయంగా ఎంఆర్ఓ గారికి మరియు పోలీసు వ్యవస్థను వాళ్ళ చేతుల్లోకి తీసుకొని వారితో మరి వచ్చిన ఈ 200-300 కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు కేసులకు గురి చేస్తూ ఉన్నారు. దయచేసి కలెక్టర్ గారు స్పందించి మరి మా యొక్క కులస్తులకు సంబంధించిన భూమిని మాకే అప్పచెప్పాలి. ఎందుకంటే దీంట్లో చాలామంది గరీబులే ఉన్నారు కాబట్టి ఈ యొక్క జాగను ఎందుకంటే మా కుల కష్టం మేము చేసుకోవాలంటే గదే చెట్టు చేమలుగా పండ్లు పెంచుకొని బతికే వ్యవస్థ మాది. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు మేము ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దీని మీద కలెక్టర్ గారు కూడా స్పందించి మా భూమి మాకు పట్టా చేసి ఇవ్వగలరని మీకు సవినయంగా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం. 984 అనే సర్వే నెంబర్లో 1980లో ఆరుగురు పేరు మీద పట్టా వచ్చింది. అది ఎట్లా వచ్చిందంటే ముదిరాజ్ సంఘం అంతా తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మా సంఘంలో ఒక ఆరుగురు పేరు మీదనే పట్టాలు ఇవ్వండి అని ఇస్తే ఒక్కొక్కరి పేరు మీద ఎకరంన్నర చొప్పున 1980లో మొత్తం ముదిరాజ్ కుల సంఘానికి సంబంధించిన భూమి అని ఆరుగురు పేరు మీద మాత్రం పట్టాలు ఇవ్వడం జరిగింది 1980లో. అప్పటి నుంచి కూడా ముదిరాజ్ సంఘం వాళ్ళు కబ్జాలో ఉండి అందులో ఉన్నటువంటి ఐడి క్రాప్స్ అంటే పెసర, బబ్బెర, మినుములు అటువంటి అలుకుంటూ జీవనోపాధి కల్పించుకున్నారు. దాని తర్వాత 1990లో వడ్లకొండ చంద్రం అనే వ్యక్తి మీద 2.5 ఎకరాల పట్టా భూమి కూడా ఇవ్వడం జరిగింది. ఈ టోటల్ ఒకటే సర్వే 984 సర్వే నంబర్లకు సంబంధించిన భూమి ఇది. ఈ భూమి మొత్తం కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ముదిరాజ్ సంఘం కబ్జాలోనే ఉంది. ముదిరాజ్ సంఘం వాళ్ళే దాని యొక్క ఫలితం అనుభవిస్తున్నారు. అప్పటి నుంచి కూడా అక్కడ మిషనరీ అటువంటిది ఏం లేకుండా అది ఒక మొత్తం చెట్లు గుట్టలతో కూడుకున్నటువంటి భూమి ఉండేది. దానిలో వరి పొలం కానీ బోర్లు వేసుకున్నటువంటి పరిస్థితి లేకుండే. ఇప్పుడు ఆధునికంగా హిటాచీలు, జేసీబీలు వచ్చినాయి కాబట్టి ఈ 2023 ఆగస్టులో మొత్తం సంఘం అందరం కూర్చొని నిర్ణయం చేసుకొని అందరితోటి ఒప్పంద పత్రాలు రాయించుకొని పని మొదలు పెట్టడం జరిగింది. ఆగస్టు 2023లో పని మొదలు పెట్టడం జరిగింది. అది ఇప్పటివరకు దాదాపుగా సంవత్సరం అయిపోయింది. ఇప్పటికి కూడా దాదాపుగా 80-90 లక్షలు దాని మీద ఖర్చు పెట్టినాం. దాని మీద ఒక 3 నెలలు హిటాచి నడిచింది. ఒక నెల రోజులు 2 నెలల రోజులు బ్లాస్టింగ్ చేసారు. దాని తర్వాత దాని మీద ఒక సంఘ భవన నిర్మాణం జరిగింది. ఇంత అయిపోయినాక అక్కడ భూమి లేనటువంటి ఇల్లు లేనటువంటి చాలామంది నిరుపేదలు ఈ ముదిరాజ్ సంఘంలో ఉన్నారు కాబట్టి మనిషికో ప్లాటు, మనిషికో 100 గజాలు తీసుకుందామన్న ఒక ఆలోచన అందరితోటి మొత్తం సంఘంలో ఉన్న అందరి సభ్యుల సమక్షంలో కూడా నిర్ణయం తీసుకొని అలా ప్లాటింగ్ చేసుకోవడం జరిగింది. దాని మీద అందులో ఒక 4 వ్యక్తులు ఇది మాకు పట్టా భూమి ఉంది, మాది భూమి ఇది మీ సంఘానికి సంబంధించింది కాదు అని వాళ్ళు ఇప్పుడు రివర్స్గా ప్రభుత్వం చుట్టూ కానీ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఈ 200 మందిని ఆగం చేస్తూ పరిస్థితి చాలా తీవ్రంగా చేస్తున్నారు. కాబట్టి ఇది ఎప్పటికైనా ఏనాటికైనా ముదిరాజ్ సంఘం భూమే. ముదిరాజ్ సంఘం గురించి ఆనాడు 1980లో ఊరు గ్రామం నుండి గ్రామ పెద్దలు ప్రభుత్వం ద్వారా ఇప్పించడం జరిగింది. ఎప్పటికైనా మళ్ళీ ముదిరాజ్ సంఘానికే చెందుతుంది. అక్కడ వాళ్ళు కూడా వ్యతిరేకమైన వ్యక్తులు కూడా వ్యతిరేకమైన పరిస్థితి లేదు. వాళ్ళు కూడా సంఘంలో చేరి అందరితో పాటు సమానమైన హక్కులు తీసుకోవాల్సింది కూడా మేము ఒప్పుకుంటున్నాం. దీనిలో ఎవరికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. అందులో ఇందులో ఉన్న సభ్యులందరికీ కూడా ఇందులో సమానమైన హక్కు ఉంటుంది. అందులో వాళ్ళు కూడా వచ్చి చెప్పడం లేదు. కాబట్టి దయచేసి వాళ్ళు కూడా వచ్చేసి సంఘంలో చేరి వాళ్ళకు అందరితో సమాన భాగస్వామ్యం పొందవలసింది కూడా మా సంఘం అందరి తరఫున కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి వాళ్ళు ఇంకా వేరే అన్యదా భావించకుండా ప్రభుత్వం వాళ్ళని కానీ కోర్టును కానీ ఈ సంఘ సభ్యులందరినీ కూడా ఎలాంటి కష్టాలు పెట్టకుండా దయచేసి వాళ్ళు వచ్చి అందరి సంఘంలో కలిసి సంఘమే బలం. సంఘం అంటేనే ఒక కలిసి ఉన్నదని సంఘం అంటారు. ఈ సంఘాన్ని వ్యతిరేకంగా ఒక 4 వ్యక్తులు చేయడం అది అసాధ్యం, చేయలేరు కూడా. హక్కులన్నీ వీళ్ళకే ఉన్నాయి. కబ్జాలో ఉన్నది వీళ్ళే. మీరు అంటే వాళ్ళతో పాటు మీరు కూడా కబ్జాలో ఉన్నారు. మీరు లేరనే కాదు, మీరు కూడా కబ్జాలే ఉన్నారు. మీరు బాధి అనే సమంజసమైన ముచ్చట కాదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ రథసారథి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద రాహుల్ గాంధీ జన్మదినం పురస్కరించుకుని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడాలంటే భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని అన్నారు. దేశ నలుమూలలో ఉండే ప్రజల సమస్యల్ని తెలుసుకోవడానికి కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన గొప్ప వ్యక్తి రాహుల్ గాంధీ అని కొనియాడారు. ఆయన సారథ్యంలో దేశం భవిష్యత్తులో బంగారు బాటలు వేస్తుందన్నారు. గ్రామీణ స్థాయి నుండి దేశ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాహుల్ గాంధీ భారత ప్రధాని అయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నర్సయ్య, నాగుల సత్యనారాయణ గౌడ్, ఆకునూరి బాలరాజు, మ్యాన ప్రసాద్, వైద్య శివప్రసాద్, కామని బణిత, వెలుమల స్వరూప, ఏల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసుకోవడం జరిగింది. వారు ఆయురారోగ్యాలతో నూరేళ్లు జీవించాలని కోరుతున్నాము. అలాగే కాంగ్రెస్ పార్టీలో ప్రధాన వ్యక్తిగా ఉంటూ దేశ సేవ పరమావధిగా ప్రజలే నా ప్రాణమంత్రుని ఎదురుతూ భారత్ జోడో యాత్ర ద్వారా కానీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కానీ పాదయాత్ర చేసినటువంటి మహనీయుడు. మొన్ననే గత పార్లమెంట్ ఎన్నికల్లో 2 చోట్ల రాయబరేలి, వయనాడ్ నుండి అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి గొప్ప వ్యక్తి. వారి యొక్క గొప్పతనం గురించి, వాళ్ళ కుటుంబ గొప్పతనం గురించి మనం ఎక్కువగా చెప్పనవసరం లేదు. వారి తాతగారైనటువంటి మోతీలాల్ నెహ్రూ గారు, తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు, వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ గారు, వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రులుగా చేసి వారి యొక్క సేవలు దేశానికి అంకితం చేసినటువంటి మహనీయులు. ఇప్పుడు కూడా వారు ప్రధానమంత్రి కాదలుచుకున్నచో ఇంతకుముందే అయ్యేవాళ్ళు. కానీ పదవిని తృణప్రాయంగా ఎంచి పదవిని తెగించి ప్రజలే నాకు పరమావధి అని చెప్పి ప్రజలలో వండుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు కూడా ప్రతిపక్ష నేతగా ఉండమంటే ఇప్పటికి కూడా సున్నితంగా తిరస్కరించుకుంటూ ఇంకా నిర్ణయం తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి. వారి యొక్క ఉదార స్వభావానికి కృతజ్ఞతలు తెలుపుతూ వారు ఆరోగ్యంతో ఉండాలని కోరుతాము. రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను సాధన శిక్షా జిల్లాలో పట్టణంలో ఈరోజు జరుపుకుంటూ ఉన్నాము. రాహుల్ గాంధీ వారు నిండు 3 ఏళ్ళు వర్ధిల్లాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యావత్ భారతదేశంలో మొన్న పార్లమెంట్ ఇంతకుముందు కాదు జవహర్లాల్ నెహ్రూ నుండి ఇప్పుడు రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీ మా జీవితం కాంగ్రెస్ పార్టీ జీవితాన్ని అభివృద్ధి చేసిన రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర కానీ రేపు మన కాంగ్రెస్ వైపు రావడానికి కానీ రేపు అధికారంలో రావడానికి కానీ వినలేని చేస్తున్న ఆ మహనీయుడికి ఇల్లు అనే వసీలా ఆయన ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తామని చెప్పి మరొకసారి కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుని ఆధ్వర్యంలో సిరిసిల్ల టౌన్ అధ్యక్షుని ఆధ్వర్యంలో మరి రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఆయన చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి. ఈనాడు మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. మరి ఆయనను కొనియాడకుండా తప్పదని చెప్పి అదేవిధంగా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అవన్నిటి కూడా మేమందరూ కూడా మద్దతు ఇస్తూ మరి ఆయన నాయకత్వాన్ని వర్ధిల్లాలని ఆయన నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినం సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా ఈ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు త్యాగధనుల కుటుంబం చేసినటువంటి రాహుల్ గాంధీ గారు ఆ త్యాగాలకు అనుగుణంగానే వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశ సమైక్యత సమగ్రతల కోసం వారి త్యాగం ఏదైతే వాళ్ళ నాయనమ్మ కానీ వాళ్ళ తండ్రి కానీ ఈ దేశ ప్రజల సమైక్యత సౌభ్రాతృత్వాన్ని కాపాడటానికి మన లౌకిక విధానాన్ని కాపాడటానికి ఏదైతే త్యాగదనులు చేసినటువంటి ఆ త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మళ్ళీ ఈ ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లేటువంటి పరిస్థితి ఎదురైందనేటువంటి దాంట్లో తర్వాత రాజ్యాంగానికి విఘాతం కలిగే పరిస్థితి ఎదురైందనేటువంటి పరిస్థితులన్నీ కూడా ఆకలింపు చేసుకొని మళ్ళీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్రలో భాగంగా భారత ప్రజలందరినీ కూడా
ఒక ఏకత్వంలోకి తీసుకురావడానికి వారు చేసినటువంటి కృషి ఫలితంగానే ఈరోజు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మనకు అత్యధిక సీట్లు రావడం జరిగిందనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు సిరిసిల్ల ప్రాంత రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల పక్షాన కానీ కార్యకర్తల పక్షాన కానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారికి ఈ ప్రాంత ప్రజల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఖచ్చితంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అతి త్వరలోనే మళ్ళీ అధికారంలోకి వస్తుందనే విషయాన్ని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ దేశంలో మనం సమైక్యత సౌభ్రాతృత్వం అనేటువంటిది అన్ని మతాలు అన్ని వర్గాల ప్రజల యొక్క సమాన స్థాయిలో చూసేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే ఉంటుందనేటువంటి విషయానికి మనకు నిదర్శనంగానే మొన్నటి వరకు మనకు జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల కాలంలో జరిగినటువంటి ఆ యొక్క ఐక్యత నిదర్శనం అని చెప్తా ఉన్నాం. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి, కాంగ్రెస్ శ్రేణులందరికీ విజ్ఞప్తి, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేపడుతున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు మనం ఆకర్షితులమై మరి కాంగ్రెస్ పార్టీని ప్రాంతంలో బలోపేతం చేసి సిరిసిల్ల ప్రాంతం నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్రం తర్వాత దేశం దాకా కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడానికి ప్రతి కార్యకర్త నడుం బిగించి ముందుకు కొనసాగాలని తెలియజేస్తూ మరోమారు మా అందరి పక్షాన రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతాం. కందికట్కు రేణుక ఎల్లమ్మ జాతర వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో పాటుగా స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. కోరిన కోరికలు తీర్చే అమ్మ కందికట్టుకు రేణుక ఎల్లమ్మ తల్లి ప్రతిరోజు అలాగే వారానికి ఒక రోజు తమ మొక్కులు చెల్లించుకోవడం కోసం ప్రత్యేక పూజలు చేసేందుకు భారీగా భక్తులు తరలి రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇల్లంతకుంట మండలంలోని కందికట్టుకూరు గ్రామ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవం గత కొన్ని రోజులుగా నిర్వహించడం జరుగుతోంది. ఈ రోజు బోనాల ఊరేగింపుతో డప్పు చొప్పలతో కాంగ్రెస్ ప్రభుత్వం విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మరియు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణలు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ప్రత్యేకంగా పూజలు చేసి ఆ తల్లికి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉట్కూరు వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భూంపల్లి రాఘవారెడ్డి, మానకొండూరు అధికార ప్రతినిధి పసుల వెంకటి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాశం రాజేందర్ రెడ్డి, బాలపోషయ్య, వినయ్, గుడిసె ఐలయ్య, భాస్కర్ రెడ్డి, కేశవరెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. బోనాలు జాతర పదిరు సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఆలయ కమిటీకి సంబంధించినటువంటి పెద్దలు, కందికట్టు ఇల్లంతకుంటకు సంబంధించినటువంటి పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మానకొండూరు శాసనసభ్యులు పెద్దలు కవ్వంపల్లి సత్యనారాయణ గారి శాసనసభ్యుడి గారి ఆధ్వర్యంలో అమ్మవారిని దర్శించుకొని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో ఉండాలని చెప్పని లోక కళ్యాణం జరగాలని చెప్పని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. ఈ ప్రాంతంలో మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలానికి పరిమితం కాకుండా భక్తుల సంఖ్య మా నియోజకవర్గం నుంచి అనేక మంది కందికట్టూరు ఎల్లమ్మకు భక్తులుగా ప్రతి ఏటా అమ్మవారికి బోనాలు సమర్పించడం, మొక్కులు సమర్పించడం ఆనవాయితీగా ఐదవ సంవత్సరంలో చక్కటి కార్యక్రమం. ఆయా గ్రామాల్లో ఎలాంటి అరిష్టం జరగకుండా ఉండాలని గ్రామ దేవతలను మన కుల దేవతలను వేడుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగా ఇక్కడ కందికట్టూరు ఎల్లమ్మలో కూడా విశిష్టమైనటువంటి ఎల్లమ్మ తల్లి ఆలయంలో కూడా ఈరోజు చక్కగా బోనాలు జరుగుతూ ఉంది, జాతర జరుగుతూ ఉంది. అంగరంగ వైభవంగా పండుగ వాతావరణం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలకు అమ్మవారు వచ్చి అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందాలని సందర్భంగా నిర్వాహకులు కూడా నా వైపు ప్రత్యేక అభినందనలు అందిస్తూ రాబో రోజుల్లో కందికట్టూరు ఎల్లమ్మ ఆలయం నుంచి భక్తులు మెరుగైన వసతులు మెరుగైన కార్యక్రమాలు అందించడానికి ముందుంటాడని చెప్పి సందర్భంగా మరో ఎమ్మెల్యే గారు కూడా ముందుంటారు. ఎంపీ గారు, పార్టీ మండలి అధ్యక్షులు, అనేక మంది ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమం పాల్పంచుకున్నారు. అందరికీ కూడా నా వైపు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ ఉదయపూర్వక నమస్కారం. ఎల్లమ్మ బోనాల జాతరకు చేసిన మన ముఖ్య అతిథి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు విప్ ఆది శ్రీనివాస్ గారికి ఎల్లమ్మ బోనాల జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ జాతరలో పాల్గొన్నటువంటి మా మండలాధ్యక్షులు ఎంపీపీ గారు, మాజీ ఎంపీపీ గారు, కార్యనిర్వాహకులు, టెంపుల్ కమిటీ చైర్మన్ గారి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి చూపు చల్లగా ఉండాలని, మనందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, రాబోయే రోజుల లోపల రైతులకు కానీ అందరికీ మేలు కలిగే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ వచ్చిన ప్రతి భక్తునికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సందీప్ కుమార్ ను సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. సిరిసిల్ల పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి ఆధ్వర్యంలో సిరిసిల్ల పురపాలక సంఘ పాలకవర్గ సభ్యులు రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ సందీప్ కుమార్ జాను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పురపాలక సంఘ పరిపాలనాపరమైన అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గౌతమి, మున్సిపల్ కమిషనర్ లావణ్య, వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు మరియు కోఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి, జిల్లా అధ్యక్షుడు తోటగయ్య, రాష్ట్ర నాయకులు గూడూరు ప్రవీణ్ మరియు వివిధ పార్టీల రాజకీయ నాయకులు పాల్గొని కలెక్టర్ సందీప్ కుమార్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఒక నిమిషం ఈ ఫేస్బుక్ లో చెప్తుంది సార్, ఈ ఫోటో దేశం అంతా తిరుగుతుంది. ఈ ఫోటో ఏదైనా ప్రాబ్లం ఉందా అమ్మాయి ఏం చేస్తారు మా సిగ్గులు కావాలి మొత్తం అంతే 5 లక్షలు ఎంత శాతం ఉంది మనకి 100% మాదే 100%. కానీ ఖర్చు ఊరు గ్రామాలు కలవడం వల్ల ఖర్చు ఎక్కువ పెరిగిపోయింది. కొంచెం రావాల్సి వచ్చింది. అక్కడ రెవెన్యూ లేదు, మెయింటెనెన్స్ ఒక సంవత్సరానికి ఒక ₹1 కోటి దాకా అది ఎక్స్ట్రా ఖర్చు వస్తుంది. వాళ్ళు భరించకుండా అది మనం 8 ML దాకా మనమే వాడుతున్నాం. ఆ తర్వాత మనకు స్టాఫ్ 350 దాకా స్టాఫ్ ఉన్నది. మొత్తం జిల్లా అయినాక నీటికుండా వీర్నపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూతా శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. వీర్నపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూత శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూత శ్రీనివాస్, గ్రామశాఖ అధ్యక్షుడు చంద్రమౌళి, ఎస్టీసీఎల్ అధ్యక్షుడు హరిలాల్ నాయక్, సీనియర్ నాయకులు దేవరాజు కుమార్, గజల్లాల్, నందగిరి శ్రీనివాస్, జాలేందర్, మహిళా అధ్యక్షురాలు జోగుల మంజుల, రాము నాయక్, లక్ష్మణ్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మరి మన అగ్రనేత రాహుల్ గాంధీ గారి బర్త్డే శుభ సందర్భంగా మరియు ఈరోజు ఇక్కడ బర్త్డే కార్యక్రమం ఉద్దేశించి కేక్ కట్ చేయడం జరిగింది. మరి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ వచ్చిన వారికి పేరు పేరున్న నాయక నమస్కారాలు తెలుపుతూ మరి ప్రెస్ మిత్రులకు కూడా నమస్కారాలు తెలుపుతూ మరి ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు వారి కుటుంబ సభ్యులకు మరి రాహుల్ గాంధీ బర్త్డే శుభ సందర్భంగా వారికి బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు రాహుల్ గాంధీ గారు మరి కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణ అనేది ఏ ఉద్దేశంగా వచ్చిందంటే ఆ గతంలో మన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అది మన ప్రజలందరికీ తెలిసిందే. ఇవాళ మన రాహుల్ గాంధీ గారు ఇవాళ బర్త్డే సందర్భంగా మరి ఎన్నో శుభవార్తలు చేయగలరని మా యొక్క
మనవి తెలుపుతూ మన తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దేశించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నో పథకాలు పెట్టి ఇప్పటి వరకు పెట్టినటువంటి మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో ఉంటుంది. ప్రజలందరికీ తోడ్పడి ప్రజలకు ఇచ్చినటువంటి మాటలను కూడా నెరవేరుస్తూ మన కాంగ్రెస్ పార్టీ ముందంచెలో ఉంటుందని ప్రతి ఒక్క రైతులకు విన్నపిస్తున్నాం. ఈ శుభ సందర్భంగా అందరికీ నమస్కారాలు తెలుపుతూ జై కాంగ్రెస్. మన ప్రియతమ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ 54వ జన్మదిన పురస్కరించుకొని ఇక్కడ విచ్చేసినటువంటి నా తోటి కార్యకర్తలకు మరి గ్రామ ప్రజలకు మండల ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాహుల్ గాంధీ గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని భావి భారత ప్రధానమంత్రిగా ఆయనను మనమందరం చూడాలని ఆశిస్తాను. అట్లాగే మన కార్యకర్తలు ఎనలేని కార్యక్రమాల్లో పాల్గొని అన్ని రకాలుగా మన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని మరియు ప్రజా క్షేత్రంలో ఉన్నటువంటి సమస్యలను ప్రతి కార్యకర్త కూడా కృషి చేయాలని మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తోటి కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ప్రజల ఆశీర్వాదంతో రానున్న 5 సంవత్సరాల్లో దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం తథ్యమని ముస్తాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జుల రాజు అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని రాజు చౌక్ వద్ద రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకల్ని మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ను జెడ్పీటీసీ గుండెం నర్సయ్య, ఎంపీటీసీ గుండెల శ్రీనివాస్ గౌడ్తో పాటుగా కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేశారు. ఒకరినొకరు కేక్ తినిపించుకుని రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేపట్టిన జోడో యాత్ర వల్ల దేశవ్యాప్తంగా విశేష స్పందన వచ్చిందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఊహించిన రీతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచి భాజపాకు గట్టి పోటీని ఇచ్చారని పేర్కొన్నారు. రాబో 5 సంవత్సరాల్లో దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యమని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండం రాజురెడ్డి, పెద్దిగారి శ్రీనివాస్, ఉచ్చిడి బాలరెడ్డి, తలారి నరసింహులు, రంజన్ నరేష్, శీల ప్రశాంత్, తోట ధర్మేందర్, రామరెడ్డి, మధు కర్ణాకర్, కనవేని శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి, దేవేందర్, దుబ్బక్కరాజు తదితరులు కలరు. జన్మదిన వేడుకలు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి మన దేశానికి పట్టిన పీడను వదలడానికి మరి కంకణబద్దులై కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రలు చేసి మొన్నటి ఎంపీ ఎలక్షన్లలో నరేంద్ర మోడీ గారికి ముచ్చెమటలు పట్టించే విధంగా మరి అన్ని ఎంపీ సీట్లు సాధించిన వ్యక్తి మన రాహుల్ గాంధీ గారు. మరి ప్రజలు ఏమున్నా దేవుని పేరు చెప్పి ఓట్లు దండుకపోయి ఈ నరేంద్ర మోడీ గారు ఓట్లు దండుకపోయిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఎంతసేపు వాళ్ళు దేశం మరి పరిస్థితులు ఎటుపోతున్నాయి, మరి ప్రజలకు ఏం కావాలనేది మర్చిపోయి ఏం లేదు దేవుని మీద పడ్డారు. ఏమనంటే శ్రీరాముని పేరు చెప్తురు అంతే తప్ప మరి దేశ ప్రజలకు ఆర్థికంగా ఎందుకు వెనుకబడుతురు, మరి దేశ ప్రజలకు ఏం కావాలి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంది అని చెప్పి చూడకుండా మరి ఒంటెద్దు పోకడతోటి పోతున్న ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని వచ్చే 5 ఏళ్లలో ఖచ్చితంగా మన రాహుల్ గాంధీ గారు మన ఎర్రకోట మీద మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తారని చెప్పి వారు ఆరోగ్యాలతోటి ఆరోగ్యవంతులుగా జీవించాలని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన దేవుణ్ణి మేము వేడుకుంటా ఉన్నాం. ముస్తాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్యలో రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారు దూరదృష్టి ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ రానున్న తరానికి వారు మన దేశానికే ప్రధాని అయ్యే మనసున్నటువంటి వ్యక్తి. వారు దూరదృష్టితోని కూడా దేశము ఏ దిశలో నడవాలనేది
ఆయనకు అన్ని ఆలోచనలు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. వారు ఇప్పుడు కూడా ఎన్ని దేవుళ్ళ పేరు చెప్పుకున్నప్పటికి కూడా వారు ఎదుటి మోడీ గారికి చెమటలు పట్టించినటువంటి రాహుల్ గాంధీ గారు రానున్న తరానికి కూడా అందరూ కూడా దూరదృష్టి పెట్టి వారు ప్రధాని అయ్యే విధంగా చూడాలి. వారు ఇలా ముస్తాబాద్ మండలంలో పుట్టినరోజు సందర్భంగా వారు ఆయురారోగ్యాలతోని ఆ దేవుడు దీవించి మునుముందు తరానికి మంచి నాయకుడిగా ఎదిగే విధంగా భగవంతుడు దీవించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. గంభీరావుపేట మండల కేంద్రంలో ఘనంగా రాహుల్ గాంధీ 53వ జన్మదిన వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమిత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రెడ్ పండ్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మాజీ అఖిల భారతీయ యువజన నాయకుడు పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 53వ జన్మదిన వేడుకలు గంభీరావుపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఒక పండుగలాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిర్వహించి గంభీరావుపేట మండల కేంద్రంలో అమరవీరుల స్తూపం దగ్గర కేక్ ను కట్ చేసి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, నిండు నూరెళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజల్లో మంచి చేస్తూ రాబోయే కాలంలో ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీకి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వివిధ గ్రామాల నుండి కార్యకర్తలు, ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, అలాగే బీసీల ఉద్యమ నేత రాష్ట్ర ఉపాధ్యక్షులు పరశు హనుమన్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రారెడ్డి, సీనియర్ నాయకులు బలరాం రెడ్డి, ఎంపీటీసీ పరశురాములు, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు పాపకరి రాజగౌడ్, ఓరుగంటి నరసింహులు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సురేష్ చిరంజీవి, తిరుపతి రెడ్డి, తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ, బ్రెడ్ పంపిణీ కార్యక్రమం కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా గంభీరావుపేట మండల కాంగ్రెస్ పక్షాన, గంభీరావుపేట మండల ప్రజల పక్షాన మా యువ నేతకు రాబోయే రోజుల్లో కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటూ, ఈ దేశంలో ఎన్ని ఆటంకాలు కలిగించినా, ఎన్ని అవరోధాలు కలిగించినా తట్టుకొని నిలబడి కేవలం కాంగ్రెస్ పార్టీ కోసం కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తి. చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఇటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయాలకు భయపడకుండా ప్రధాన ప్రతిపక్షంగా బలంగా ప్రతిపక్షం ఏర్పడింది. రాబోయే రోజుల్లో పట్ల కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో నఫరత్ చోడో భారత్ జోడో అనేటువంటి దుకాణాన్ని తెరుచుకొని దేశవ్యాప్తంగా ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి రాబోయే రోజుల్లో పట్ల దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా మేమందరం కూడా ఓడినా గెలిచినా మా నాయకుడి మీద నమ్మకం ఉంది. మేమందరం రాహుల్ గాంధీ వెంట ఉన్నాం, రాహుల్ గాంధీకి అండదండగా నిలబడతాం. రాబోయే రోజుల్లో పట్ల కాంగ్రెస్ పార్టీ, అదే కాంగ్రెస్ శ్రేణులు, ఈ దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ త్యాగాల కుటుంబం రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేస్తారని పునరుద్ఘాటిస్తూ ఈ సందర్భంగా మరొకసారి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులందరికీ, కార్యకర్తలందరికీ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2029 భావి ప్రధాని మన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గంభీరావుపేటలో ఏర్పాటు చేసుకున్న బర్త్డే కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మండల శాఖ అధ్యక్షుడు అమిత్ గారికి మరియు అన్ని గ్రామ నాయకులకు అభినందనలు తెలియజేస్తూ ఈరోజు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ఇక్కడ రాహుల్ గాంధీ గారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాహుల్ గాంధీ గారిని గత 5 సంవత్సరాలుగా భారతదేశంలో ఆయన ఒక మంచి వేలో పోతున్న క్రమంలో ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని అనర్హుగా తన మోడీ గారు ప్రకటించడం, మిస్యూజ్ చేయడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆటంకాలు పెట్టినా తట్టుకొని ఈ అదేవిధంగా ఇక్కడ పార్టీ బలోపేతానికి తప్పకుండా మేము శక్తివంచన లేకుండా తోడ్పాటు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, మేము కూడా 20 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీకే ఉన్నాం. మాకు ఏ పార్టీలో సభ్యత్వం గతంలో ఏం లేదు, కొంత వ్యక్తిగతంగా మద్దతు ఇచ్చాం తప్ప
2000 నుంచి నేటి వరకు ఒక మధ్యలో 3 ఏళ్ళు తప్ప కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. తప్పకుండా మరింత బలోపేతం ఈ మండలానికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయిందని కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, రాహుల్ గాంధీ 2029లో ప్రధానమంత్రి అయ్యే వరకు కూడా గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ శ్రేణులు క్షేత్రస్థాయిలలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరొక్క మారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో 5 ఏళ్లకు అధికారం వస్తుంది కేంద్రంలో. రాహుల్ గాంధీ త్యాగాల కుటుంబం కాబట్టి అది ఆయన ప్రధానమంత్రిగా అవుతారని చెప్పి మరోమారి ఆశిస్తూ, ఇక్కడ ఈ పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను నిర్వహించిన ఈ కాంగ్రెస్ పార్టీ దేశ రథసారథి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలను బుధవారం ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోంపల్లి రాఘవరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ హాజరై కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే మండలంలోని పొత్తూరు గ్రామ బస్టాండ్ కూడల్లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ పాల్గొని కేక్ కట్ చేసి ఒకరినొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి చెందిన నాయకుడు రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. అన్ని అసమానతలతో పోరాడడం రాహుల్ వ్యక్తిత్వమని, అనగారిన వర్గాల పక్షాన నిలబడాలన్నది ఆయన దృక్పథమని అన్నారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా కార్యకర్తలు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, మండల సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు, ఎస్ఎస్ఎల్, బీసీసీఎల్, మైనార్టీ సెల్, అనుబంధ సంఘాలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు, సోషల్ మీడియా, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూ నాయకులు వేడుకల్లో పాల్గొన్నారు. 54వ జన్మదినాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి జన్మదిన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల కాంగ్రెస్ నాయకులు, మండలాధ్యక్షులు రాఘవరెడ్డి గారికి, అదేవిధంగా మాజీ ఎంపీపీ ఐలయ్య గారికి, కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు రాజేందర్ రెడ్డి గారికి, భాస్కర్ రెడ్డి గారికి, మాజీ మండలాధ్యక్షులు మన కేశవరెడ్డి గారికి, భాస్కర్ రెడ్డి గారికి, మా మాధవరెడ్డి గారికి, అదేవిధంగా గ్రామ కమిటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారికి, సత్యం గారికి, సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ పొత్తూరు సత్యం గారికి, అదేవిధంగా ఆకాంత్కి నర్సయ్యకు అందరికీ నమస్కారాలు. కరుణాకర్ గారికి, మధు, పసుల వెంకటి గారు ఎక్కడున్నారో స్పోక్స్ పర్సన్, మండల కాన్స్టిట్యున్సీ స్పోక్స్ పర్సన్ వినయ్, అంతగిరి వినయ్ గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినయ్ గారు, అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరొక్కసారి ఘనంగా మా రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, పోరాటాలు చేసినటువంటి కుటుంబం నుండి, ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చినటువంటి కుటుంబం నుండి, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం నుండి వచ్చిన నాయకుడు. మనందరికీ తెలుసు, 4000 కిలోమీటర్లు ఈ దేశ సమగ్రతకు, ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలని, రాజ్యాంగం ప్రకారమే నడవాలని మోడీ గారు కోరుకున్నట్టు ఈడీనో, సిబిఐనో, ఐటీనో కాకుండా దేశం ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగ పరంగా పాలించాలని కోరుకున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. మొన్నటి గత ఎన్నికల్లో అబ్కీ బార్ 400 అనంటే అబ్కీ బార్ 300 అనేది 200 भी नया అని రాహుల్ గాంధీ గారు ఛాలెంజ్ చేసి, ఆ ఛాలెంజ్ ప్రకారంగా మా యొక్క మండల ఇల్లంతకుంట మండల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఈ దేశం పురోగమించాలన్నా, భావి భారత ప్రధాని కావాలన్నా అది కేవలం రాహుల్ గాంధీతోనే సాధ్యమని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకు అన్ని కలిగించాలని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాహుల్ గాంధీ కుటుంబం భారతదేశ ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం, పలువురికి ఆదర్శమని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోమటి నరసయ్య, ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డిలు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్లో ఎల్లారెడ్డిపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్నిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు పంతిల లింగంగౌడ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వద్ద, రాచర్ల గొల్లపల్లి బస్టాండ్లో మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు సాహెబ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వాటి ఎదుట వారు కేక్ కట్ చేసి బుధవారం రాహుల్ గాంధీ జన్మదినం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని, ప్రజలు ఇంకా మరిన్ని సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మాట్లాడారు. యువనేత
నేత రాహుల్ గాంధీ భారతదేశ ప్రజలకు ఇంకా సేవలు అందించాలని, వారి కుటుంబ సేవలు భారతదేశ ప్రజలకు అవసరమన్నారు. అనంతరం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మటి నరసయ్య మాట్లాడుతూ రాహుల్ గాంధీ భావి భారత ప్రధాని అవుతారని ఆయన అభిప్రాయపడ్డారు. పేద ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి 6000 కిలోమీటర్లు కాలినడకన ఐకమత్యం, సమానత్వం, న్యాయం, గాంధీ చెప్పిన మార్గంలో నడుస్తూ భారత్ జోడో యాత్రను కొనసాగించారని, గాంధీజీ చెప్పిన సందేశాన్ని భారత్ జోడో యాత్రలో ప్రచారం చేసిన ధైర్యశాలి రాహుల్ గాంధీ అన్నారు. రానున్న కాలంలో ప్రతిపక్షాలకు ధీటుగా పనిచేస్తున్నారని, భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఒక రాహుల్ గాంధీకే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, మేడిపల్లి దేవానందం, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు మరి శ్రీనివాసరెడ్డి, మండల యూత్ అధ్యక్షులు భానుత్ రాజు నాయక్, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు సుడిద రాజేందర్, బీసీసీఎల్ అధ్యక్షులు రవి, మైనార్టీ సెల్ అధ్యక్షులు రఫీక్, మహిళా మండల అధ్యక్షురాలు ఆకుల లత, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు గుండాడి రామరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రపు రాములు, మాజీ ఎంపీటీసీ సభ్యులు నేవూరి రవీందర్ రెడ్డి, బండారి బాలరెడ్డి, నంది కిషన్, సిరిపురం మహేందర్, గంట బుచ్చగౌడ్, దండు శ్రీనివాస్, సంతర్పుల గోపాల్, పొన్నాల మల్లారెడ్డి, గుల్లపల్లి మల్లేశం, మెండి శ్రీనివాస్ యాదవ్, బుచ్చులింగి, సంతోష్ గౌడ్, అగ్రహారం కిషన్, గంట కార్తిక్ గౌడ్, పందిల శ్రీనివాస్ గౌడ్, బురక ధర్మేందర్, పుల్లేగారి తిరుపతి గౌడ్, గంట దేవయ్య గౌడ్, పందిల సుధాకర్ గౌడ్, గంట ఆంజనేయులు గౌడ్, త్యాగం నాగలక్ష్మీనారాయణ, గన్న మల్లారెడ్డి, గంట వెంకటేష్ గౌడ్, వడ్నాల దేవయ్య, పెర్నాల తిరుపతి రెడ్డి, దొమ్మటి రాజు, గన్న శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ జాదవ్, సోషల్ మీడియా ప్రతినిధి బీపేట రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా చేయడం జరిగింది. 54 సంవత్సరాలు 54 ముగించుకొని 55వ సంవత్సరంలో అడుగుపెడుతున్న రాహుల్ గాంధీ గారికి ఇటువంటి జన్మదిన కార్యక్రమాలు ఇంకెన్నో చేసుకోవాలని కోరుకుంటూ ఆరోగ్యాలు బాగుండాలని అందరం కార్యకర్తలము కేక్ కట్ చేసి పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఇంకెన్నో దేశానికి చాలా సేవలు చేసేట్టు ఉన్నాయి కాబట్టి రాహుల్ గాంధీ గారు చాలా మంచి వ్యక్తి. ఆయనే వాళ్ళ కుటుంబమే చాలా మంచిది కాబట్టి అట్లాంటి వాళ్ళు మన దేశానికి కావాలి. అందుకే వాళ్ళు చాలా ఇటువంటి వేడుకలు ఎక్కువ చేసుకోవాలని కోరుకుంటూ జై కాంగ్రెస్. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోపల రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలు అధ్యక్షులు సత్తి లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యం లోపల జరుగుతూ ఉన్నాయి. మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక ఎనలేనటువంటి పట్టుదలతోటి సుమారు 6000 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేసినటువంటి ఒక ధైర్యశాలి, ఓర్చుకునేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు కొనియాడడం జరుగుతుంది. భారతదేశం లోపల మరి ఏదైతే ప్రతిపక్షాలు విమర్శ చేసినాయో ఆ విమర్శలను ధీటుగా తట్టుకొని ఈరోజు పార్లమెంటు ఎన్నికల లోపల మరి ఇంకొక 20-25 సీట్ల వరకు వచ్చినట్లయితే భావి భారత ప్రధానమంత్రిగా కూడా ఈరోజు అవుతుండేటువంటి వాడు. అయినా కానీ రాహుల్ గాంధీ ఏమాత్రం నిరాశ చెందకుండా భారతదేశం లోపల ఇతర పార్టీలు అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు సామరస్యపూర్వకంగా అన్ని మతాలు, అన్ని కులాలు అందరికీ గౌరవం ఇచ్చేటువంటి విధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు నడుచుకోవడం జరుగుతుంది. అటువంటి వ్యక్తి 54వ జన్మదినం జరుపుకోవడం నిజంగా కూడా చాలా గర్వకారణం. ఆయనకు మరిన్ని జన్మదినాలు జరుపుకునేటట్టుగా ఆ భగవంతుడు ప్రత్యేకంగా ఆయనకు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. వాళ్ళ ఫ్యామిలీయే ఒక త్యాగ నిరతికి సంబంధించినటువంటి ఫ్యామిలీ, ప్రజల కోసం ఉన్నటువంటి ఫ్యామిలీ. అటువంటి మహనీయుణ్ణి మనం ఎన్నిసార్లు కూడా కొలిచినా గానీ తక్కువరే. ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ తప్పకుండా భావి భారత ప్రధానమంత్రిగా అవుతాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఆశిస్తా ఉన్నది. ఆయనకు ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలం పక్షాన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాము. జై కాంగ్రెస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.